హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను పెరుగు వడలు అంటే పెరుగు పునుగులు వేసి చూపిస్తున్నానండి. దీనిని దైవడ కూడా అని అంటారండి. ఇది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. టైం కూడా ఏమి ఎక్కువ పట్టదండి వీటిని చేసుకోవడానికి. నేను ఇక్కడ ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. అలాగే పావు కప్పు బియ్యం కూడా యాడ్ చేసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నాక ఇలా పిండి మిక్సీ జార్ వేసుకున్నాను. ఇది ఒక 1 అవర్ అలాగే పెట్టేశానండి. పిండి పట్టాక ఇలా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా పునుగులు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ సరిపోతుందండి. వాటర్ ఏమీ యాడ్ చేసుకోవద్దు. ఇలా చేయడం వల్ల పునుగులు బాగా పొంగుతాయండి. లోపల వరకు బాగా కుక్ అవుతాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ నేను ఆయిల్ వేసుకొని కడాయి రెడీ పెట్టుకున్నాను. ఆయిల్ వేడయింది. ఫ్లేమ్ మీడియంలో చేసుకొని వేస్తున్నాను. చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. చిన్నగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఇవి బాగా పొంగుతాయి. ఫ్లేమ్ చూసుకోవాలండి. ఒక్కసారి ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ మీడియంలో పెట్టేసేయాలి. మీడియంలో పెట్టాకే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. పునుగుల్లాగా కలుపుతూ ఉండాలి. వేగిపోయాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి. ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి, ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా. ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మిగతా పిండి కూడా ఇలాగే వేసుకోవాలండి. చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. మనం పునుగుల్లాగానే కాకుండా వడల్లా కూడా వేసుకోవచ్చండి. అంటే మధ్యలో చిల్లు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న పునుగుల్లాగా వేస్తున్నాను. చూడండి, ఇక్కడ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక గిన్నెలో వాటర్ వేసుకున్నాను. నేను ఫ్రై చేసుకున్న పునుగులన్నీ వేసుకున్నాను. ఎందుకంటే బాగా నానతాయి. కొద్దిగా నానాలండి ఇవి నానితేనే అప్పుడు మనం పెరుగు వేసుకుంటాం కదా, బాగా పీల్చుకుంటాయి. డైరెక్ట్ పెరుగులో వేస్తే పీల్చుకోవు. ఇప్పుడు ఒకసారి ఒక 5-10 మినిట్స్ అలా వాటర్లో వేసి కొద్దిగా నాననివ్వాలి. తర్వాత ఒకసారి వాటర్ని అంతా ఇలా పిండుకోవాలండి. మరీ గట్టిగా పిండొద్దండి. వాటర్ ఎంత వస్తాయో అంతే ప్రెస్ చేయాలి. బాగా నానేయండి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను.
నేను ఒక 10 మినిట్స్ పెట్టానండి, వాటర్లో సోక్ చేసి పెట్టాను. తర్వాత తీస్తున్నాను. చూడండి ఇక్కడ సాఫ్ట్ అయింది, వాటర్ అంతా పీల్చుకుంది కదా, సాఫ్ట్గా అయ్యాయి అన్నీ. ఇప్పుడు వీటిని ఇక్కడ నేను ఒక 1 లీటర్ కర్డ్ తీసుకున్నానండి. ఇక్కడ కర్డ్ చిక్కగా ఉంది కదండి, ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను, ఒక పావు టీ స్పూను. అలాగే ఒక కప్పు షుగర్ని పౌడర్ చేసుకున్నానండి, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేను పౌడర్ యాడ్ చేసుకున్నాను, అంటే కొద్దిగా మిక్సీ పట్టి వేసుకున్నాను. సరే ఇలా బీట్ చేసుకోవాలి బీటర్తో. ఇక్కడ పెరుగు చాలా చిక్కగా ఉంది కదండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పెరుగు చిక్కగా ఉండొద్దండి, ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మరీ చిక్కగా కాదు, మరీ పలసగా కాదు, మధ్యస్థరంగా ఉండాలి. అప్పుడే మనం వేసుకున్న పునుగులన్నీ ఈ పెరుగులో బాగా నానుతాయి, అంటే అబ్జర్వ్ చేసుకుంటాయి పెరుగుని. ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు నానిన పునుగులు ఉన్నాయి కదండి, పెరుగంతా వేసుకోవాలి వాటిపైన. ఈ పునుగులన్నీ మునిగే వరకు వేసుకోవాలండి. పునుగులను మనము వాటర్లో ఫస్ట్ ముందుగానే కొద్దిసేపు నాననిస్తే అవి చాలా సాఫ్ట్గా అవుతాయండి. పెరుగు వేసాక ఇంకా మెత్తబడి పెరుగుని బాగా పీల్చుకుంటాయి. ఇక్కడ చూడండి, నానినాక నేను చూపిస్తున్నానండి, బాగా నానిపోయాయి, అంటే మెత్తబడ్డాయి, సాఫ్ట్గా అయిపోయాయండి. ఇక్కడ పైనుంచి గ్రీన్ చట్నీ అయినా ఖట్టా మీఠా చట్నీ అయినా వేసుకొని తినొచ్చు. చాలా టేస్ట్, మనం సేమ్ చాట్ షాప్లో తినేలాగా ఉంటుందండి, దహివడలాగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. కొద్దిగా ఇష్టం ఉంటేనండి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి దహివడ ఎంత సాఫ్ట్గా అయిపోయిందో.